ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పిందే మీరు. 18 నెలలైంది, ఒక్క ఉద్యోగం కూడా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు, కొత్త ఉద్యోగానికి నోటిఫికేషన్ రాలేదు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని నిరుద్యోగులు ఎక్కడికక్కడ మీ అపాయింట్మెంటు అడగబట్టి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. 18 నెలల నుంచి కనీసం అపాయింట్మెంట్ కూడా వాళ్ళకు దిక్కులేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు మంత్రులేమో నోటిఫికేషన్లు వద్దు, జాబులు వద్దు అని ధర్నాలు చేస్తున్నారని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఇలా సెక్రటరియట్ చెలో సెక్రటరియట్ అని పిలిపేందుకు ఇచ్చిండ్రు ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మవంచన చేసుకోవాలి. ఇలా ఎక్కడికక్కడ రాత్రి 10-11 గంటల నుంచే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేం ద్వంద్వ వైఖరి? నిజంగానే మీరు 50,000 అని ఒకసారి అన్నాడు, 56,000 అని ఒకసారి, నిన్నగాక మొన్న 60,000 అంటుండు. దానికి లెక్కనే లేదు అసలు. మీరు తీరా ఇచ్చింది ఏంటంటే 11 నుంచి 12,000 ఉద్యోగాలు. మీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి జాబ్ క్రియేషన్ అంటుండ్రు. మేము కట్టినటువంటి ఫ్లైఓవర్లకు రంగులేసి రిబ్బన్ కట్ చేసి మేము బ్యూటిఫికేషన్ అంటుండ్రు. ఇది మీ చరిత్ర. ఏం చేసిండ్రు మీరు? నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఎక్కడికక్కడ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. నిరుద్యోగులు మేము ఎన్నికల్లో గెలిస్తే మీకు మొత్తం అన్ని ఉద్యోగాలు మెగా డిఎస్ 20,000 అన్నారు, 25,000 అన్నారు, గ్రూప్ 1 ఇస్తామన్నారు, గ్రూప్ 2 ఇస్తామన్నారు. జూన్ నెలలోనే నోటిఫికేషన్ అనేసి మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు అసెంబ్లీలో. జాబ్ క్యాలెండర్ ఏమో జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. ఇలా మీ మాటలన్నీ నీటి మూటలు అయిపోయినాయి. మీ అబద్ధాల కోరు, దగాకోరు, మోసం. అంటే ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మి నాన వస్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసి ఇక్కడ రైతులు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఓట్లేసి గెలిపిస్తే నమ్మించి, వంచి, మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరినీ కూడా నట్టేయడం ఉంచింది కాంగ్రెస్ పార్టీ. అంటే జీవితంలో మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ అంటే వద్దురా అని ఆయన కాడికి తీసుకొచ్చుకున్నారు. ఇలా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వచ్చిండ్రు. ఇలా మల్లికార్జున ఖర్గే గారికి కూడా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.